ఈరోజు నేను కొన్ని టాపిక్స్ షేర్ చేసుకుంటాను. అందరి గురించి ఎలాగంటే మనం క్రైస్తవులము. దేవుడిని నమ్ముకున్నా సరే మనం ఏటనుకుంటామంటే అందరం పర్ఫెక్ట్ అనుకుంటాం. నేను చర్చ్‌కి వస్తున్నాను. ఎవ్రీడే ప్రేయర్ చేస్తున్నాను. ఆహ్, నాకన్నీ తెలుసు. నేను దేవుడిలో ఉంటున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకానికే ఎళ్తానని అనుకుంటాం. కాకపోతే నేను మీకు కొన్ని సింపుల్ ఒక 4-5 టాపిక్స్ మీద మీకు కొద్దిగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. అవి మీకు అర్థమవుతాయి. దయచేసి అందరూ మీ ఇంట్రెస్ట్‌తో, మీ శ్రద్ధతో వింటారని అనుకుంటున్నా. ఒక్క టైం తీసుకొని జస్ట్ ఓన్లీ ఒక 5 మినిట్స్. ఆహ్, మనం క్రైస్తవులు ఎలాగుండాలి? మనందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థాంక్‌ఫుల్‌గా ఉండాలి దేవుడికి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆహ్, హాస్పిటల్స్‌కి చాలామంది ఎళ్ళే ఉంటారు. ఆహ్, ఎవ్రీ వీక్ చర్చ్ మెంబర్స్ వెళ్తూ ఉంటారన్నమాట. సువార్త ప్రకటించడానికి. అక్కడ మీరు చూసే ఉంటారు చాలామందికి. యాక్సిడెంట్ అవుతూ కళ్ళు పోగొట్టుకుంటారు. కొంతమందికి కాళ్ళుండవు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. మన వాళ్ళు ఏటనుకుంటారు? నేను నాకు ఇలాగ అవ్వకపోయినా బావున్నే. నేను కూడా ఆ వ్యక్తిలా ఉన్నా బావున్ను అని అనుకుంటారు. కానీ మనకి దేవుడు అవన్నీ ఇచ్చాడు. కానీ మనం అవన్నీ ఆసరాగా తీసుకుంటాం మాట. దేవుడు మనకు అన్నీ ఇచ్చినా సరే, మనకి దేవుడిని స్తుతించడానికి నోరిచ్చినా సరే, నడవడానికి కాలిచ్చినా, పని చేయడానికి చేతులిచ్చినా సరే, మనం దేవుడిని లైట్‌గా తీసుకుంటాం మాట. ఆయన మీద అంత శ్రద్ధ చూపించం. అలాగే ఒక ధనవంతుడు, ఒక పేదోడు ఉంటాడనమాట. దేవుడనేవాడు ప్రతి ఒక్కళ్ళని ఈక్వల్‌గా దీవిస్తాడనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఇస్తాడు. ప్రతి ఒక్కళ్ళకి అలాగని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి ఏదో ఒక లోపాన్ని కూడా ఇస్తాడు. కాకపోతే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం తెలుసుకోవాలి. దానికి మనం గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి. ఒక రిచ్ పర్సన్‌కి డబ్బులు అన్నీ ఉన్నాయి. తన జీవితంలో అనుభవించాల్సినవ అన్నీ తన దగ్గరున్నాయి. కాకపోతే తన దగ్గర హెల్త్ లేదు. ఆ డబ్బుల వల్ల ఆహ్, తన ఫ్యామిలీలోనే తన పిల్లలు తన ఆస్తి గురించి కొట్టుకొని ఫ్యామిలీలో పీస్ లేదు. అదే ఒక పేద వ్యక్తికి మాట. ఇక్కడ మీకు ఏటర్థమైంది నేను చెప్పిన ఈ టాపిక్ ప్రకారం? ఎవరైనా చెప్పగలరా? హ్మ్. అదే. ధనం మనకి సంతోషం ఇవ్వదు గానీ, ప్రేమ మనకి సంతోషాన్నిస్తది. అలాగే దీంతో పాటు ఇంకో టాపిక్ మీకు చెప్తాను. దీని మీదే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ పేదవాడు ధనవంతుడి దగ్గరున్న ధనాన్ని కావాలని కోరుకుంటాడు. తన దగ్గరున్న ఫ్యామిలీని, తనకి దేవుడిచ్చిన బ్లెస్సింగ్‌ని చూడకుండా. ధనవంతుడి దగ్గరున్న డబ్బుని నాకుంటే బావున్ను. తనకి ప్రేమించిన భార్యని, పిల్లల్ని దేవుడిచ్చినా వాళ్ళని పట్టించుకోడు. నాకు డబ్బులు కావాలి. డబ్బులుంటే ఇంకా నాకు మంచి సమాజంలో మంచి పేరుంటది. నా లైఫ్‌ని నేను ఎంజాయ్ చేయొచ్చు. నా పిల్లలకి, నా భార్యకి ఇంకా మంచి జీవితాన్ని ఇవ్వచ్చు అని అనుకుంటాడు గానీ, వాళ్ళని పట్టించుకోవడం మానేస్తాడు. అక్కడ, అక్కడ తను దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోతాడనమాట. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా దేవుడు వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తాడు. ఇప్పుడు నీకు కాళ్ళు లేకపోయినా సరే, దేవుడు నీలో ఏదో ఒక టాలెంట్ అనేది నీకిస్తాడు. నువ్వు ఆ టాలెంట్ దాని గురించి నువ్వు థాంక్‌ఫుల్‌గా ఉండాలి చాలా. అంతేగాని ఆహ్, నీ లైఫ్‌లో నువ్వు దేవుడి కన్నా గ్రీడ్‌ని ఎక్కువ నువ్వు పెట్టావనుకో, ఆ గ్రీడ్ ఏటి చేస్తదంటే నిన్ను ముంచేస్తది. మీకందరికీ తెలుసు కింగ్ సోలమన్. అతను లోకంలో వెల్తీయెస్ట్ మ్యాన్. అతనే చెప్తాడు బైబిల్‌లో. రీసెంట్‌గా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక పాస్టర్ గారు వచ్చారన్నమాట. అతను వాక్యం చెప్పారు. చరణని తెచ్చారన్నమాట. చాలా చెప్పారు. యూత్‌కి మాట ఇది స్పెసిఫిక్‌గా. ఏమని చెప్పారంటే, సోలమన్ తన టీనేజ్‌లో అనుభవించాల్సినవన్నీ అనుభవించేసాడు. అన్నీ. కాకపోతే తనకి ఏదో ఎక్కడో దగ్గర ఒక సెన్స్ ఆఫ్ ఫీలింగ్ వచ్చిందన్నమాట. నా దగ్గర ఎంతున్నా సరే నాకు మనశ్శాంతి లేదు. నాకు ట్రూ పీస్ అనేది లేదు అని చెప్పి చెప్తాడన్నమాట. తన మాటల్ని తను పంచుకుంటాడు బైబిల్‌లో. దాన్ని బట్టి మనకు అర్థమైందేటంటే, నువ్వు లోకంలో ఎన్ని అనుభవించినా సరే, నీకు మనశ్శాంతి లేకపోతే అదంతా వ్యర్థమే. ఈ లోకంలో నువ్వెంత అనుభవించేసినా, ఎంత సంపాదించేసినా సరే, నువ్వు చనిపోయాక నువ్వు దాన్నెక్కడికి తీసుకొనెళ్ళవు. నీ జీవితంలో దేవుడు లేకపోతే అవన్నీ వ్యర్థమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏటంటే,
ఉన్నదాంతో తృప్తి పడాలి, అధికంగా ఆశించకూడదు. ఉన్న దాంట్లోనే మనకి ఎంతగా దీవించాడో దాన్ని మనం ఎంబ్రేస్ చేసుకోవాలి, అంతేగాని ఇంకా అధికంగా కోరికలకి వెళ్ళకూడదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిలేషన్షిప్స్. ఇక్కడ చాలామంది వివాహమైన వాళ్ళు ఉన్నారన్నమాట. మీ రిలేషన్షిప్లో ఏంటంటే మనం డైలీ మన దేవుడికి ఎంతో కొంత టైం అనేదాన్ని అలాట్ చేస్తూ ఉండాలి. మన టైం అనేది మనం దేవుడికి ఇవ్వాలి. బైబిల్ చదవడం, ప్రేయర్ చేయడం అవన్నీ చేయాలి. దేవుడికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చర్చ్కి కొంతమంది వస్తామన్నమాట. వస్తూ ఏడ్ చేస్తాం, ఒక అమ్మాయిని చూస్తారు, ఒక అబ్బాయి నాకు ఈ అమ్మాయి నచ్చింది అని అనుకుంటారు. మీరు అప్పుడు ఏడ్ చేస్తారంటే చర్చ్కి ఇంకా రెగ్యులర్గా వస్తారు. అప్పుడు మీరు దేనికోసం వస్తున్నట్లు? దేవుడి కోసం వస్తున్నట్ల లేదా అమ్మాయి కోసం వస్తున్నట్ల? అమ్మాయి కోసం వస్తున్నట్లే కదా. అక్కడే మీరు దేవుడిని నిర్లక్ష్యం పెట్టినట్లు. దేవుడికి ఎలాంటి రిలేషన్షిప్స్ అయితే నచ్చవో తెలుసా? ఆ రిలేషన్షిప్స్లో మీకు ఎక్కువ దేవుడి ప్రేమను మీ రిలేషన్షిప్లో లేకపోతే, దేవుడి కన్నా మేము అధికంగా అవతల వ్యక్తిని ప్రేమిస్తే దేవుడికి అలాంటి రిలేషన్షిప్స్ అనేవి నచ్చవన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్స్లో అనేవి గాడ్ ఉండాలి. గాడ్ తర్వాతే నీ పార్ట్నర్. ఎప్పుడు నీ జీవితంలో నువ్వు అలాగే పెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి నీ రిలేషన్షిప్లో థర్డ్ పర్సన్ అనేది రాకూడదు. ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉండుంటారు, పెళ్ళైన అన్నీలకి అక్కలకి. మీరు మాత్రం ఎప్పుడు వాళ్ళ రిలేషన్షిప్లోకి అస్సలు వెళ్ళకూడదు. ఏటైనా సరే వాళ్ళే సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం వెళ్ళామో మనం ఏడ్ చేస్తాం, నా కూతురు ఎంతలా బాధపడుతుంది అని చెప్పి మన కూతురికే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మీ కూతురు మీతో ఉంటుందా జీవితాంతం, లేకపోతే మీ అల్లుడితో ఉంటుందా? మీ అల్లుడి జీవితాంతం మీతో ఉంటాడా, లేదా మీ కొడుకు జీవితాంతం మీతో ఉంటాడా, లేదా మీ కోడలతో ఉంటాడా? చెప్పండి. అందుకని చెప్పి మీ రిలేషన్షిప్స్లో ఎప్పుడు థర్డ్ పర్సన్ అనేది ఉండకూడదు. ఆ థర్డ్ పర్సన్ ఎవరంటే దేవుడే ఉండాలి. కాకపోతే అతను థర్డ్ పర్సన్ కింద ఉండకూడదు, ఫస్ట్ పర్సన్ అయి ఉండాలి. థర్డ్ పర్సన్ కాదు. తర్వాత హస్బెండ్, తర్వాత వైఫ్. వైఫ్ ఏడ్ చేయాలంటే హస్బెండ్ చెప్పిన మాటలు పాటించాలి. హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ లేని రిలేషన్షిప్లో హస్బెండ్ ఉండడం కష్టం, వైఫ్ ఉండడం కూడా కష్టమే. మర్యాద అనేది ఉండాలి. పైగా నీ బాడీ అనేది నీ హస్బెండ్కి మాత్రమే, బయట వాళ్ళు ఎవరికి అది సొంతం కాదు. అలాగే నువ్వు కూడా పెళ్ళి అవ్వలేని చాలామంది ఉంటారు. జస్ట్ సరదాగా తీసుకుంటారు, నేను ఈ వ్యక్తితో మాట్లాడేస్తున్నాను, జస్ట్ లైక్ ఫ్రెండ్స్ కింద లైట్ తీసుకుంటారు. ఈ జనరేషన్లో ఏంటంటే గర్ల్ బెస్టీస్, బాయ్ బెస్టీస్. అమ్మాయికి ఏది బాధ ఉన్నా సరే అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుంది, ఫ్రెండ్ కింద ట్రీట్ చేస్తుంది. జస్ట్ ఫిజికల్ కాంటాక్ట్ కూడా కామన్గా అయి ఉంటుంది. అప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలా, మీరు అస్సలు మీ రిలేషన్షిప్లో మీ ఫ్యూచర్ హస్బెండ్కి, మీ వైఫ్కి మీరు లాయల్ కాదని అర్థం. అక్కడే మీరు ఫెయిల్ అయిపోయినట్లు అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ హస్బెండ్కి, ఫ్యూచర్ హస్బెండ్కి మీ ప్యూరిటీని ఇవ్వాలనుకుంటే, ప్యూరిటీ అనేది ఏంటంటే ఒక వర్జినిటీ అనేదే కాదు, మీ సోల్ ప్యూర్గా ఉండాలి. దాంతోపాటు మీ బాడీ కూడా ఉండాలి. మీ హస్బెండ్కి మీరు బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏటైతే ఇవ్వగలరో ఇదే బిగ్గెస్ట్ గిఫ్ట్. ఇప్పుడు రిలేషన్షిప్స్లోని ఇప్పుడు ఒక అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయికి చాలా పాస్ట్. ఇప్పుడు ఎలాగంటే ఈ టీనేజర్స్ ఎలాగంటే వాళ్ళకి లవ్ ఎక్కడ దొరకకపోతే దేవుళ్ళు ఎతకకుండా బయట ఎతుకుతారు. వాళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్స్ అనేవి కన్ఫర్మేషన్ ఉండదు. కన్ఫర్మేషన్ లేకపోతే ఒక రిలేషన్షిప్లోకి వెళ్తారు, బ్రేకప్ అవుతుంది, మళ్ళీ ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్తారు, మళ్ళీ బ్రేకప్ అవుతుంది. అలా ఈ సైకిల్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఫ్యూచర్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటారు. అలాంటి రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే డైలీ గొడవలు అవుతూనే ఉంటాయి. అది కామన్. ఎందుకంటే అమ్మాయి ఎలాగంటే అనకూడదు, కానీ మీరు ఏటనుకుంటే అనుకోండి, ఒక 5-6 మార్చే అమ్మాయి ఒక వ్యక్తితో కంప్లీట్గా ఉండాలంటే జీవితాంతం కష్టం. అందుకే నేను మీ యవనస్తులకి, అబ్బాయిలు కూడా, అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా చాలామంది అలాగే ఉన్నారు, మీకు చెప్పాల్సింది ఏంటంటే మీరు మీ బాడీస్ని, మీ హృదయాల్ని, మీ సోల్స్ని ప్యూర్గా ఉంచుకోండి. ఎవరు పడితే అబ్బాయితో మాట్లాడడం కాకుండా. కొంతమంది అబ్బాయిలు కూడా అనుకుంటారు, అమ్మాయికి ఏట్రా అంత గేరా మాట్లాడట్లేదు,
అమ్మాయిలు ఏంటంటే అలాగే ఉండాలి గేరగానే, అది తప్పేం కాదు. మాట్లాడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చర్చ్కి వచ్చినప్పుడు అబ్బాయిలతో కొద్దిగా ఎంతలో మనం ఎంత లిమిట్స్లో ఉండాలో అంతే బెస్ట్. జోక్స్ కొంతమంది మ్యారీడ్ కపుల్ ఉంటారు, అందరితో నార్మల్ ఫ్రెండ్లీగానే ఉంటారు. ఒక వైఫ్తో సరదాగా ఉండే రైట్ అనేది హస్బెండ్కి మాత్రమే ఉంటుంది. అలాగే ఒక హస్బెండ్తో ఒక అవతల వ్యక్తి జోక్స్ వేయాలన్నా సరే వైఫ్కే ఉంటుంది. అవతల స్త్రీ ఎవరైనా సరే రిలేషన్షిప్ మధ్యలోకి వెళ్ళి భర్త ముందు భార్య మీద జోక్స్ వేయడం అలాంటివి చేయకూడదు. అది మన లిమిట్స్లో మనం ఉండాలి. ఎందుకంటే భార్య మీద భర్త మీద కంప్లీట్ అధికారాలు వాళ్ళిద్దరికీ ఉంటాయన్నమాట, బయట వ్యక్తి ఎవరికి ఉండదు. అందుకే మ్యారీడ్ అయ్యే కపుల్స్ దగ్గరికి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ భర్త ముందు భార్యని ఎక్కిరించడం, భార్య ముందు భర్తని ఎక్కిరించడం అలాంటివి మనం చేయకూడదు. చాలామంది చూసే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి గాసిపింగ్స్ అంటే ముచ్చట్లు. చర్చిలో ఏంటంటే ముచ్చట్లు ఎక్కువ మాట. ఈ కాలంలో చర్చికి అనేక మంది దేనికి వస్తున్నారంటే ముచ్చట్లకే. మన జీవితంలో మనకి ఏటవుతుందో తెలియదు, కానీ ఎదుటి వ్యక్తి జీవితంలో ఏటవుతుందో మనకు తెలియాలి. నేను ఎవరిని జడ్జ్ చేసేయట్లేదు, కాకపోతే ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ అనేది ఉంటుంది, అక్కడ ఏటైందో తెలుసుకోవాలని చెప్పి. కాకపోతే ఎలాగుంటుందంటే ఒక టాపిక్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వెళ్ళేసరికి అలాగ 10 వ్యక్తుల దగ్గరికి మారేసరికి మారిపోతూ ఉంటుంది అన్నమాట. అక్కడ ఉండాల్సింది కాకుండా వేరే విధంగా వెళ్ళిపోద్ది అది. అప్పుడు అలాగే మిస్అండర్స్టాండింగ్స్ అనేది వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, అక్కడ ఏటైందో యాక్చువల్గా మనకు తెలియకుండానే మనం అవతల వ్యక్తిని జడ్జ్ చేసేస్తాం. బైబిల్ గ్రంథంలోని మీకు ఒక వాక్యం ఉంటుంది గాసిపింగ్స్ గురించి. ప్రోవర్బ్స్ 20:19. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకుము. దీన్ని బట్టి మీరు ఏటి నేర్చుకున్నారు? ప్రతి ఒక్కరు చదవండి, అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా. నేను ఒక 5 మెంబర్స్కి ఛాన్స్ ఇస్తాను, మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే బైబిల్ ద్వారా చదివి మీరు ఏటి నేర్చుకున్నారో మీకే తెలియాలి. నేను చెప్పినా సరే కొంతమంది ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించరు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అనేది ఎక్స్ప్రెస్ చేయండి. ఇక్కడ మైక్ ఇస్తాను. ఈ వాక్యం ఏట అర్థమైందో మీరు ఒక 5 మెంబర్స్కి కానీ ఎంతమంది అయితే అంతమందికి నేను ఛాన్స్ ఇస్తాను. టైం అనేది ఉంది, తీసుకోండి. మీకు ఏట అర్థమైందో మీరు దాన్ని బట్టి మీరు చెప్పండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా నిల్చోడానికి? గంగరాజు. థ్యాంక్ యూ తమ్ముడు. చదివినటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకుము. కొండెగాడు అంటే ఎవరితో తిరిగినా వారిలో ఉన్నటువంటి లోపాలను వేరే వాళ్ళకి చెప్పేవారు. ఇప్పుడు నాతో తిరుగుతూ నా గురించి నా దగ్గర మంచి చెప్తూ నాలో ఉన్న లోపాలని వేరే వాళ్ళ దగ్గర చెప్పేవాళ్ళని కొండెగాళ్ళు అంటారు. అంటే మైనస్. ఈ అబ్బాయి దగ్గర మేలులు పొందుకుంటూ ఈ అబ్బాయిలో ఉన్నటువంటి అంటే ఫ్రెండ్ అని చెప్పి మంచిగా చెప్తుంటే ఈ అబ్బాయిలో ఉన్న లోపాలను లేదా ఈ అమ్మాయిలో ఉన్న లోపాలను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళే కొండెగాళ్ళు. అంటే వాళ్ళకి నిద్ర పట్టదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాటలు ఏవైతే చెడు మాటలు ఉన్నాయో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తేనే ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు చికెన్ బిర్యానీ తిన్నట్టే వాళ్ళే కొండెగాళ్ళు. రెండవది, కావున వదరబోతుల జోలికి పోకుము. అంటే మనమేం చేయాలి? వదరబోతులు అంటే అహంకారంగా ఉన్నవాళ్ళు. నేను చెప్పింది రైటు, నేను చూశాను, అక్కడ జరగకపోయినా ఇది జరిగినట్లుగా చెప్పేవాళ్ళే వదరబోతులు. కాబట్టి కొండెగాళ్ళుగా వదరబోతులుగా నీవు నేను ఉన్నామేమో
తమ్ముడు చెప్పినట్లుగా మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. లేడీస్ తరపున ఎవరైనా చెప్తారా? గంగరాజండి, మీకు చాలా థ్యాంక్స్. చెప్పిన వాక్యాన్ని అటెంటివ్గా మీరు వింటున్నారు. ఇప్పుడనే కాదు, చాలాసార్లు గమనించాను. అన్నీ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు డాడీ చెప్తుండగా వాక్యాలు కరెక్ట్ టైంకి ఫాస్ట్గా తీస్తూ ఉంటారు. నేను ఎందుకంటే ఈ ఛాన్స్ ఇస్తున్నాను, మీలో ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది, ఇంకా ఎంతమంది అటెంటివ్గా ఉన్నారని చెప్పే గర్ల్స్ నుంచి కానీ లేడీస్ నుంచి కానీ ఎవరైనా వస్తే మీకు ఆ ఛాన్స్ ఇస్తా. ఒక్క 1 minute కానీ 30 seconds కానీ రండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బ్రదర్ చెప్పారు కదండి, కొండిగాడే తిరిగాడు పరులు గుట్టి బయట పెట్టును. నిజమే, చాలామంది ముస్లిం ముచ్చట్లు అన్నట్టు నీ మాట నా దగ్గర మంచిగానే ఉంటారు, మళ్ళీ నేను వెళ్ళిపోయాక పక్క వాళ్ళతో వెళ్ళి నా విషయాలన్నీ వాళ్ళు చెప్పడం. అదే చెప్తున్నారు ఇక్కడ వాక్యం కూడా. పన్ను గుట్టు అంటే మెయిన్ స్నేహం చెయ్యండి, కానీ అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు చెప్తే ఎవ్వరు చూడకపోవచ్చు అనుకోవచ్చు, దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తాడండి. మనం తగిన ప్రతిఫలం కూడా పొందుకుంటాము. కాబట్టి ఎప్పుడు కూడా కొండిగాడే మనం ఉండకూడదు. వదరబోతుంటే బ్రదర్ చెప్పినట్లు పొగరబోతు కానీ నేనన్నదే కరెక్ట్, నేను చెప్తుందే రైటు అని చెప్పేసి అలాగా ఎప్పుడు కూడా మనం అంటే ఎదుటివారికి నాదే కరెక్టు అని అనుకున్నాం అనుకో, ముందు మనం పడిపోతాం. ఎప్పుడు మనలో నా అనే స్వభావం ఉండకూడదు. అలాగే ఎదుటివారి విషయాలు కూడా దయచేసి ఉండొచ్చు, మనలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అంటే మరి ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే దేవుడు మనల్ని సరి చేసుకోమని. అయితే ఇంకో విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తి వ్యాజ్యం ఆడవచ్చు అంటే కానీ పరును గుట్టి బయట పెట్టకూడదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి ఎప్పుడు కూడా మనం కొండిగాలే ముసలమ్మ ముచ్చట్లు కానీ అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు పెట్టకూడదని మరి దేవుడు ఈ దినాన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని మహిమ చెల్లిస్తున్నాను. థ్యాంక్స్ అక్క, చాలా అటెంటివ్గా ఉన్నారు మీరు కూడా. అందరికీ అర్థం అవ్వాల్సింది ఒక్క 30 secondsలో మీరు చెప్పారు. మీకు దేవుడు ఆ బ్లెస్సింగ్ అనేది ఇచ్చారు, వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పే కెపాసిటీని ఇచ్చారు. ఇంకా చెప్తారంట. ఒక్క 30 seconds, మనకు అంత టైం లేదు కాబట్టి అందరం కొద్దిగా చెప్పే. ఒక 5 members కాబట్టి ఛాన్స్. ఇంగ్లీష్ బైబిల్లోని ఏమని ఉంది అంటే, a gossip betrays a confidence, so avoid anyone who talks too much. యూత్కి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ క్లియర్గా ఎవరైనా ఎక్కువగా మాట్లాడే వాళ్ళతో సహవాసం చేయొద్దు అంటున్నారు. ఎందుకు అంటే విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది అని అన్నాడు. సో ఇంగ్లీష్ బైబిల్లో వెరీ క్లియర్గా ఉంది. ఒక 3 స్నేహితులు ఉన్నారు. సో ఈ మధ్యలో ఉన్న వ్యక్తికి ఇటు వాళ్ళు కలిసి ఉండడం ఇష్టం ఉండదు. సో ఏం చేస్తారంటే ఒక థర్డ్ పర్సన్ వీళ్ళిద్దరికి మధ్యన గొడవ పెట్టడానికి ట్రై చేస్తారు. సో ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మధ్యన నమ్మకం పోతుంది. సో ఇక్కడ అదే క్లియర్గా ఉంది. ఆ గాసిప్ ఏదైతే ఆ ముచ్చట్లు ఉన్నాయో ఒక మనిషిని నమ్మాలి అన్న కాన్ఫిడెన్స్ని కూడా మన నుంచి తీసేస్తుంది. సో ఎక్కువగా ముచ్చట్లు పెట్టేది ఉండకూడదు అని వెరీ క్లియర్గా. సో అవాయిడ్ ఎనీవన్ హూ టాక్స్ టూ మచ్ అని వెరీ క్లియర్గా ఉంది. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా ఎవరైనా చెప్తారా? యవనస్తుల నుంచి, చిన్నపిల్లలైనా పర్లేదు. ఒక హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడు చాలా వండర్ఫుల్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. దేవునికి మొట్టమొదటిగా అందరు తప్పట్లు కొట్టాలి, మహిమ చెల్లిద్దాం నిజంగా. ఎందుకంటే రానున్న దినాల్లో వాడబోయే ఆయుధం కనబడుతుంది, సాధనం కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు చెప్పిన వచనం ప్రకారం కొండిగాడే తిరుగులాడువారు పరులు గుట్టు బయట పెట్టిన అంటే వాళ్ళ స్వభావాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఏం చేయమంటున్నాడు? కావున భద్రభద్రులు జోలికి అలాంటి వారికి పోకూడదు, ఆ దరిద్రం నిలబడకూడదు. అందుకే దుష్టులు ఆలోచించి మనం ఉండకూడదు, అపాసం కూర్చుంటూ కానీ దేవుడు చెప్తున్నాడు. అదే లేఖనం సామెతల కింద ఒక్కసారి 4వ అధ్యాయంలోకి వెళ్దాం.
అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా భక్తి పరులు కాదు. బాగా గమనించండి, విశ్వాసులు అసలు కాదు, విశ్వాస ఘాతుకులు, అవిశ్వాసులు. అలాంటి వారు మాత్రమే అలాంటి మాటలు మాట్లాడతారు, ముచ్చటిస్తుంటారు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు దేవుని కొరకు మాట్లాడతారు. దేవుడి పని ఎలా చేయాలి, సువార్త ఎలా ప్రకటించాలి, ఇంకొన సంఘంలోనే ఎలాగ మన పరిచర్య చెయ్యాలి అని మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళు మాత్రమే నిజమైన బిలీవర్స్. అంటే క్రైస్తవుడు క్రైస్తవురాలు వారి పక్షాన దేవుడు చెవి ఎట్టి ఆలకిస్తాడు వారి మాటలను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ 14వ వచనం ఒకసారి చూద్దాం. భక్తిహీనుడు త్రోవను చేరకము. అలాంటి వారి దగ్గరికి నువ్వు చేరద్దా అంటున్నాడు దేవుడు. దుష్టుల మార్గం నడవకము. రెండోది, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. వాక్యం సెలవిస్తుంది. అలాంటి ప్రాంతాల్లో కానీ మనుషుల దగ్గర కానీ ఎట్టి పశువులను ఉండకుండా నీ పరిశుద్ధిని కాపాడుకుంటూ ఆ స్థలమును విడిచి పారిపో. యోసేపు పారిపోయాడు, తన పరిశుద్ధిని కాపాడుకున్నాడు. రెండు, దాని నుండి తొలగి సాగిపోము. ముందుకి ఎలా చెప్తున్నాడు దేవుడు అక్కడ 15వ వచనం 2వ భాగంలో, దాని నుండి తొలగి నీ ప్రయాణాన్ని ముందుకు సాగిపో. దేవుడిలోని నీవు ఎవరో ఏ విషయంలో కూడా ఆటంకపరిచే వారుగా, నిన్ను నీ త్రోవలు తప్పించే వారుగా ఉన్నారేమో సరి చేసుకుంటూ, నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు దేవుడు అంటుకట్టబడుతూ ఫలించే తీగవలే, ద్రాక్ష వలైన ఆయన దగ్గర నువ్వు ఫలించే తీగవలే ముందుకు వెళ్ళాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఫైనల్ గా చెప్పే మాట, అలాంటి వారు ముచ్చటిస్తున్న వారు, డైవర్ట్ చేస్తున్న వారు, స్వభావం కలిగిన వారు ఎలాగున్నారంటే ఇక్కడ వాక్యం చూడండి 16వ వచనం. అట్టి వారు కీడు చేయనిదే నిద్రింపరు. వాళ్ళకి నిద్ర రాదు. అంటే వాళ్ళ స్వభావం ఎలాంటిదంటే చెడగొట్టాలి, చెదరగొట్టాలి, సంఘాన్ని పాడు చేయాలనుకునే స్వభావం. రెండు, ఎదుటి వారిని పడద్దు అనేది వారికి నిద్ర రాదు. వాక్యమే సెలవిస్తుందండి. వారికంటే నిద్ర రాదట. అంటే ఏదో ఒకటిలాగా కుటుంబాన్ని పాడు చేయాలి, ఆ స్నేహాన్ని పాడు చేయాలి, వారి బంధాన్ని పాడు చేయాలి, ఫైనల్ గా సంఘాన్ని పాడు చేయాలి. ఈ రోజున ఆ మాటలు ఎలాగెళ్తున్నాయంటే దైవజనంలో కూడా సొరబడి పెట్టేట్టుగా సాతానుడు ప్రవేశిస్తున్నాడు. దాన్ని గమనించాలి మనం. ఎప్పుడు సంఘాన్ని పాడు చేయడానికి దేవుడు ఎవరికి అధికారం ఇవ్వడు. దేవుడి స్వరక్తంతో ఏర్పరిచిన సంఘాన్ని ఎవడు ముట్టలేడు. దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్స్ అన్నయ్య. చెప్పండి, మీతో లాస్ట్, అన్నీతో లాస్ట్, ఎందుకంటే ఓన్లీ 5 మెంబర్స్కే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి మాటలు పంచుకున్నారు. నేను తక్కువలోనే ముగించేస్తాను. ఇక్కడ చదవబడిన లేఖనం ప్రకారము, కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. తమ్ముడు అడిగారు ఏంటంటే కొండెగాడు అంటే ఎవరు అని. మొదట కొండెగాడు అంటే ఎవరంటే సమయాన్ని వృధా చేసుకునేవాడు, సమయాన్ని వినియోగించుకోలేని వాడిని కొండెగాడు అంటారు. ఈయన సహవాసం కూడా మంచి సహవాసం కాదు. స్నేహితులు ఎలాంటి స్నేహితులు ఉంటారంటే ఈయనకి పనికి మాలిన స్నేహితులే ఉంటారు. కొండెగాడు అంటే అస్సలైన అర్థం ఏంటంటే విన్నది తన మనసులో ఉంచుకోలేనివాడు. ఒకరు చెప్పారు, ఇప్పుడు చెల్లి చెప్పారు, 3 స్నేహితులు ఉన్నారు. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ఈ పక్కన ఉన్న ఇద్దరు కలిసి ఉండడం ఇష్టపడడు. ఎందుకంటే మంచి ఆయనకి ఇష్టపడదనమాట. కాబట్టి ఈ కొండెగాడు కూడా తన స్నేహము వ్యర్థమైన స్నేహం చేసి వ్యర్థమైన మాటలు వింటూ తిరుగుతూ ఉంటాడు. తిరుగులాడేవాడు, కొండెగాడే తిరుగులాడేవాడంటే సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ వినకూడని మాటలు వింటూ తిరుగుతూ ఉండేవాడు. ఇలాంటి వారితో స్నేహం చేయకూడదని బైబిల్ చెప్తుంది. ఆ మాట కూడా చెల్లి చెప్పారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుందని. ఈ కొండెగాడు అనుకుంటే మగవాళ్ళే కాదండి, ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఆ మాట కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ కొండెకత్తెలు ఉన్నారు. దీనికోసం స్వాతి అక్క చెప్పారు ఏంటంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్న వారు ఉంటారు. వీరు కూడా ఏం చేస్తారంటే అక్కడ ఇక్కడ మాటలు విని వేరే అయిపోద్ది. ఒక సామెత ఉంది కదా, మొన్న కిందటి వారం మన సేవకులు చెప్పారు, సత్యం అంట బయటకు వచ్చి చెప్పులు తొడుక్కునే లోపు అసత్యము ఊరు మొత్తం చుట్టుకొని వచ్చేస్తుంది. అది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే అసత్యం అనేది కొండెగాడై ఉంటాడు, సత్యము వీరితో స్నేహం చేయని వాడై ఉంటాడు. కొండెగాడు ఇతరుల మీద కొండెములు చెప్తూనే ఉంటాడు, వినని వాడే మంచివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనలో ఆ కొండెతనం ఉందేమో, ఆ కొండెములాడే ఆ కొండలు వినే స్వభావం ఉందేమో, దాన్ని తీసుకుందాము. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరికీ థ్యాంక్స్. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మన చర్చిలో చాలామందికి దేవుడు చాలా టాలెంట్ అనేది ఇచ్చారు. ఆయన వాక్యాలు, ఆయన సేవ చేసే అంత టాలెంట్
10 మంది దగ్గరికి వెళ్ళి దేవుడు ఒక మాటల్ని చెప్పేలా దేవుడు మన సంఘాన్ని దీవించి ఆస్వాదించాడు. మీరందరూ కరెక్ట్ నేను చెప్పినట్లే కరెక్ట్ టైంలో ముగించారు. చిన్నదైనా సరే మీరు ఇక్కడ చూసినట్లున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చెప్పారు. మనం కూడా బైబిల్ని చదివే కొద్దీ అలాగా ఎలాగంటే కొంతమంది ఒకసారి చదివేసారు నాకు అర్థమైపోయిందిలే అని వదిలేస్తారు. అలా కాదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క డిఫరెంట్గా చెప్పారన్నమాట. ఒకే వాక్యాన్ని మనం చాలా విధానాలుగా అర్థం చేసుకునేంత కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చాడు మన బ్రెయిన్కి. అలాగని చెప్పి మనం నేను ఒకసారి చదివేశానులే వదిలేస్తా ఇంకా చాలు అని చెప్పి వదిలేయకూడదు. బైబిల్ని నువ్వు ఎన్నిసార్లు చదివితే అంత యూజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పారు కదా గాసిపింగ్ అనేది మీరు ఎనీ రిలీజియన్లో ఎక్కడ చూసుకున్నా సరే వాళ్ళ టెంపుల్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ గుడిల్లో కానీ వాళ్ళ మందిరాల్లో కానీ ఎక్కడ ఓన్లీ వాళ్ళు ఎలాగంటే బయటని ఎన్ని పాపాలు చేసినా సరే గుడిలోకి వచ్చేసరికి ఏ పాపాలు చేయరు. మనకి ఏంటంటే దేవుడు మనకి ఫ్రీడమ్ అనేది ఇచ్చారన్నమాట. దేవుడు క్షమించే ఫ్రీడమ్ అనేది ఇచ్చారు, ఫర్గివ్నెస్ అనే ఫ్రీడమ్ని ఇచ్చారు. దానిని మనం క్రిస్టియన్స్ ఏంటంటే ఆసరాగా తీసుకుంటాం. చర్చ్కి వచ్చి మన కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి మీద ఉండాలి, అంతా దేవుడి పని మీద ఉండాలి, దేవుడిని ఆరాధించే దాని మీద ఉండాలి, దేవుడు వాక్యం వినే దాని మీద ఉండాలి. కానీ మన కాన్సన్ట్రేషన్ అనేది ఈ కాలంలో అలా ఉండట్లేదు. ఎందుకంటే ఈ ముచ్చట్లు స్వాతక్క చెప్పారు కదా ముసలమ్మ ముచ్చట్లు అని, ఆ ముచ్చట్లు ఎక్కువైపోతున్నాయి. మనం చర్చికి వస్తున్న వాళ్ళ బాధల గురించి వాటి గురించి మనం ప్రేయర్ చేయాలి. అదే మనం వాళ్ళ వీక్నెసెస్ వాళ్ళ బాధలు తీసుకెళ్ళి 10 మంది దగ్గర చెప్పడం కాదు. మనం ఈజీగా జడ్జ్ చేయకూడదు. ఎదుటి వ్యక్తి జీవితంలో ఏటయ్యింది, ఆ వ్యక్తి అలాగ అవ్వడానికి కారణం ఏంటి, ఆ వ్యక్తి ఇప్పుడు ఎందుకు అలాగ ఉన్నాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. మనకు అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ ఎప్పుడు వస్తుందంటే బైబిల్ చదివితే కంప్లీట్గా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు కూడా ఒక ప్రాస్టిట్యూట్ని 10 మంది రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆ 10 మంది ఎన్ని పాపాలు చేసినా సరే ఆవిడ్ని సింపుల్గా బ్లేమ్ చేసి ఆవిడ్ని రాళ్ళతో కొట్టి చంపడానికి ట్రై చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే మన ప్రతి ఒక్కరి జీవితాల్లో పాపాలు ఉంటాయని చెప్పి వాళ్ళ పాపాలు వాళ్ళకి చూపించారు. అప్పుడు వాళ్ళు చేసింది వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళారు. అలాగే ఈ రోజున దేవుడు అందరికీ నా రూపాన్న మీ అందరికీ చెప్తున్నాడు, తన మాటలను మీతో పంచుకుంటున్నాడు. ఏమనంటే ఎదుటి వ్యక్తిని జడ్జ్ చేసే ముందు, అతని గురించి 10 మందికి చెప్పే ముందు అతని గురించి మనం కంప్లీట్గా తెలుసుకోకుండా మనం చెప్పకూడదు, మాట్లాడకూడదు. నువ్వు వీలుంటే నువ్వు ప్రే చేయి అతని గురించి, అతను మారాలి, ఇలాగ అవ్వాలి అని చెప్పి. అలాగని చెప్పి అతని గుట్టుని 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్పకూడదు. చెప్తే అవతల వ్యక్తికి కూడా అర్థమవుతుంది, రేపొద్దున వేరే వాళ్ళ సీక్రెట్సే నాకు చెప్తుంది, నా సీక్రెట్స్ చెప్పడానికి గ్యారంటీ ఏంటి. ఈ అవగాహన అనేది కొంతమందికి ఉంటుంది, తెలివైన వాళ్ళకే, తెలివి లేని వాళ్ళకి ఉండదు. మీరు కూడా కొద్దిగా తెలుసుకుంటారని చెప్పి ఇప్పటికైనా చెప్తున్నాను. సీక్రెట్స్ అనేది ఎవరికి చెప్పకండి. మీ బాధలు, మీ గురించి, మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఏటైనా సరే ఎవరికి చెప్పకండి. ఒక్క దేవుడితోనే పంచుకోండి అన్నీ. అతనే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్. అలా కాకుండా 10 మంది దగ్గర నేను పంచుకుంటా అంటే 10 మంది దగ్గరికి వెళ్ళి మారిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ చెప్పాను కదా, అంతేగాని మీకేమీ రాదు. నీ బాధని నువ్వు ఎవరికి చెప్పినా సరే ఆ వ్యక్తికి నీ బాధను అర్థం చేసుకునే కెపాసిటీ అనేది ఉండదు, ఒక్క దేవుడికి తప్పించే. ఎందుకంటే ఆ వ్యక్తి ఫీల్ అవుతే కానీ ఆ బాధ ఆ వ్యక్తికి తెలియదు మాట. అలాగని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం వచ్చి రక్తాన్ని చిందించారు. ఆ బాధను మనం తెలుసుకోవాలి, అది ఎంతటి బాధ అయ్యి ఉంటుందో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ వాక్యంలోనే కొంతమంది నుంచి నేనే కరెక్ట్, నా మాటే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటారు. అలాగని ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ వాళ్ళు చెప్పారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పారు. వాళ్ళు అన్నీ కరెక్టే, కాకపోతే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి చెప్పారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఆలోచిస్తారు. అలాగని చెప్పి నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఎక్కడ అయిపోదు. అక్కడ నువ్వు చెప్పిందే కరెక్ట్ అని నువ్వు ఎప్పుడైతే అలాగ అనుకుంటావో అక్కడ నీకు అధికంగా గర్వం ఉందని అర్థం, నీకు తగ్గించుకునే స్వభావం లేనదని అర్థం. దీన్ని బట్టి నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకుంటావని చెప్పి నేను అనుకుంటున్నా.
దేవుడి సన్నిధిలో ఎప్పుడైనా సరే దేవుడి సన్నిధిలో తగ్గింపు అనేది ఉండాలి. తగ్గింపు లేకపోతే ఇలాంటివి వస్తాయి. సన్నిధికి వచ్చామంటే మనం ఎప్పుడైనా సరే ఓన్లీ ఫోకస్ గాడ్ మీద ఉండాలి. మీకు చెప్పాను కదా, జోక్స్ మీద కాదు, ఆపోజిట్ జెండర్ మీద కాదు, ఇలాంటి గాసిపింగ్స్ మీద కాదు, ఇంకా చెప్తా. ఇలాంటి వాటి మీద ఉండకూడదు. కంప్లీట్ ఫోకస్ అనేది దేవుడి మీదే ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు. బయటనే ఉంచుకోవాలి. చర్చ్ మందిరం వరకు తేకూడదు, బయటను కొన్ని ఉండకూడదు. కాకపోతే కొన్ని లిమిట్స్ కొన్ని వాటి వరకే ఉంటాయి. దేవుడు కొన్ని క్షమిస్తాడు, కొన్ని క్షమించడు. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తాడు. నా ద్వారా ఒక ఛాన్స్ అనేది దేవుడు మీకు ఇచ్చాడు. మీరు ఎవరైనా సరే జడ్జ్ చేయాలని కాదు, మనం ఎక్కడైనా సరే ఏదైనా పాపం చేస్తే ఒప్పుకోవాలి. దేవుడి సన్నిధికి వచ్చి, దేవుడు క్షమించే దేవుడు, మన అంతటి పాపులమైన మనల్ని క్షమించే దేవుడు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్షమించడం. చాలామంది ఎలాగంటే, ఆ వ్యక్తి నాకు ఇలా చేశాడు, ఆ వ్యక్తి మీద నేను ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని చెప్పి ఉంటుంది వాళ్ళ మనసులో. చాలామందికి ఉంటుంది. ఎందుకంటే నేను మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆ ఎదుటి వ్యక్తి మీకు ఎంత బాధ పెట్టి ఉంటారో అనేది ఫీలింగ్ నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు నువ్వు వెయిట్ చేయగలవు. చట్ట ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా ఎదుటి వ్యక్తి నీకు ఎంత చేసినా సరే లా అనేది ఉంది. లా ప్రకారమే నువ్వు వెళ్ళాలి. అలాగని చెప్పి ఆ లాని నీ చేతులుగా తీసుకుంటే అది బైబిల్ ప్రకారమైనా సరే, చట్ట ప్రకారమైనా సరే అది తప్పు అవుతుంది. నువ్వు అంతా దేవుడికే వదిలేయాలి. ఇంకా వాళ్ళు వినకపోతే, వాళ్ళు ఇంకా నీకు ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ప్రార్థన చేశాక ఇప్పటికీ వినకపోతే, మీకు తెలుసు లా అనేది ఉంది. లా కూడా మీకు తెలుసు. బైబిల్ బాగా చదువుతూ ఉంటే మీకు ఇప్పుడు మనకున్న రాజ్యాంగంలో ఉన్న లాస్ అన్నీ మన బైబిల్ నుంచే వచ్చాయని తెలుస్తుంది. ఆ లాస్ కూడా బైబిల్లో ఉన్న లాస్ మనకు పనికిరావు. అంత మంచివి, అంత మంచి న్యాయమూర్తి మన యేసుక్రీస్తు ప్రభువారు. జడ్జ్ చేసే అధికారం ఆయనకి మాత్రమే ఉంటుంది. అలాగే ఫర్గివ్ చేసే ఛాన్స్ కూడా దేవుడు మనకిచ్చాడు ఎదుటి వ్యక్తిని. నువ్వు ఇప్పుడు ఒక వ్యక్తి మీద, ఆ వ్యక్తి నీకు ఎంత బాధపరిచినా సరే ఆ వ్యక్తి మీద పగ తీర్చుకోవాలనే చూస్తావు. ఆ వ్యక్తిని ఏమైనా చేసేయాలి, నాకు ఎంత అన్యాయం చేశాడు అలాగని చెప్పి ఆలోచిస్తాం. కాకపోతే నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఆ వ్యక్తి నీకు ఎంత చేసినా సరే ఎదిగిపోతూ ఉంటాడు. కాకపోతే నువ్వు ఆ వ్యక్తిని హేట్ చేస్తూనే అలా ఉన్న చోటే అలా ఉండిపోతావు. నీకు మనశ్శాంతి ఉండదు. ఆ వ్యక్తిని ఏదో ఒకటి చేసేయాలి. అదే ఒకసారి నువ్వు క్షమించి చూడు. ఆ వ్యక్తి గురించి క్షమించి మర్చిపోయి చూడు. అప్పుడు నీకు తెలుస్తుంది. నీకు ట్రూ పీస్ అనేది అప్పుడు వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని చెప్పి సిలువు మీద ఉన్నప్పుడు ఆయన కొరదా దెబ్బలతో కొట్టి కాలుకి చేతులకి మేకులు గుచ్చినప్పుడు, అతన్ని అంత హింస పెట్టినప్పుడు ఆయనే క్షమించమని చెప్పారు తండ్రితో. అంతటి పాపం చేసిన వాళ్ళనే క్షమించిన యేసుక్రీస్తు ప్రభువారు, మన పాపాన్ని అంతటినీ ఆయన మీద మోసుకున్న యేసుక్రీస్తు ప్రభువారే క్షమాగుణాన్ని కలిగి ఉన్నారు. అలాంటిది మనం ఎంత క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఈరోజు అవతల వ్యక్తి నీకు ఎంత పాపం చేసినా సరే ఆ వ్యక్తి గురించి ప్రేయర్ చేయి. దేవా, నాకు ఇంత అన్యాయం చేశాడు, ఆ వ్యక్తిని మార్చు. నాకు చేసిన అన్యాయాన్ని 10 మందికి చేయకుండా సాయం చేయి ప్రభువా. నాలాగే ఎవరు అతని దగ్గర మోసపోకుండా ఉండడానికి సాయం చేయి ప్రభువా. అలాగే నేను ఫ్యూచర్లో ఇలాంటి స్ట్రగుల్స్ ఏటొచ్చినా సరే ఎదుర్కొనేలా సాయం చేయమని నువ్వు దేవుడికి కోరుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ నువ్వు బాధపడే కొద్దీ నువ్వు బాధలోనే ఉంటావు తప్పించి బాధ నుంచి బయటికి రావు. ఆ బాధ నుంచి బయటకు వచ్చే ఒకే ఒక్క ట్రూ వే యేసుక్రీస్తు ప్రభువారే. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిది నిజమైన ప్రేమ అంటే అతనిదే. క్రైస్తవుడి ప్రేమ ఎలాగుండాలో అతనే చూపించారు. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటరాని వాళ్ళని కూడా ముట్టుకున్నారు. మన క్రిస్టియానిటీలో మీకు ఎందుకంటే మన క్రిస్టియానిటీ మతం కాదు, ఒక మనిషికి ట్రూ వే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. మన క్రిస్టియానిటీలో అంటరానితనం కానీ, ఇలాంటివి క్యాస్ట్ సిస్టమ్ కానీ ఇలాంటివి ఏటి ఉండవు. దేవుడి ఎదుట అందరూ ఈక్వలే. నేను ఒక పాస్టర్స్ అన్నయ్య ఉండొచ్చు, కాకపోతే దేవుడి ఎదుట నేను కూడా ఈక్వలే మీ అందరిలాగే.
మా పేరెంట్స్ కూడా ఈక్వలే, అందరమే ఈక్వలే. దేవుడు మనకి అలాంటి క్యాస్ట్ సిస్టమ్ అనేది ఏటి లేదు. ఈక్వాలిటీ అనేది దేవుడు మన రిలీజియన్లో పెట్టారు. అదంతా ప్రేమ, మన క్రిస్టియానిటీలో ఉన్న ప్రేమ. కాకపోతే మనం టైం మారే కొద్దీ మనం మారిపోతూ ఉంటున్నాం. చర్చిలో కొంతమందిని ఎలాగంటే అందరినీ ఈక్వల్గా ప్రేమించకుండా కొంతమంది వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళ వే ఆఫ్ వాళ్ళ ఒక పొజిషన్ బట్టి కానీ మనం ఈజీగా జడ్జ్ చేసి మన లవ్ అనేది యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు అందరితో ఈక్వల్గా ఎలా షేర్ చేసుకున్నారో అలాంటి ప్రేమను మనం చూపించలేకపోతాం అన్నమాట. అక్కడే మనం తప్పడుగు వేసినట్లు. యేసుక్రీస్తు ప్రభు వారు అయితే ప్రేమ అంటరాని వారికి, అలాగే వ్యభిచారం చేసిన స్త్రీకి, చాలామంది చాలా జబ్బులతో ఉన్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి అద్భుతాలు చేశారు ప్రభు. ప్రేమ అంటే ఏటో చూపించారు. రిటర్న్ ఏటి ఆశించకుండా మనందరి కోసం భూమి మీదకి వచ్చి మన పాపాలు తీసుకోవడానికి మరణించారు. ఈ రోజున నువ్వేం చేస్తున్నావు, మనం ఏంటి చేస్తున్నాం అంటే మనం ఒక సినిమాని చూస్తాం. ఆ సినిమాలో చూసిన ప్రేమని మనం బయటని కావాలనుకుంటాం. అక్కడ అలాగే మన సినిమాలు చూసి చాలామంది ఏంటంటే, ఎందుకంటే సినిమాలు చూడొద్దు అని అంటారంటే క్రిస్టియానిటీలో చాలామంది ఏంటంటే దాన్ని చూసేంత టైం ఉంటుంది, కానీ బైబిల్లో ఉన్న స్టోరీస్ని చూసి వాటి ప్రకారం జీవించేంత ఓపిక వాళ్ళకు ఉండదు. ఎలాగంటే సినిమాలు చూసి సినిమాల నుంచి వాళ్ళు ఏంటి నేర్చుకుంటారంటే చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నేర్చుకుంటారు కిడ్స్ వీళ్ళందరూ. ఎలాగంటే సినిమాలో హీరో ఉంటాడు, ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అదే రియల్ లైఫ్లో అవుతుందా? అవ్వదు. కేసు వేసేస్తారు అన్నమాట. పోలీసులను పిలిచి జైల్లో వేసేస్తారు. సింపుల్గా ఉంటుంది. అందుకని చెప్పే మీ పిల్లలకు కూడా ఇన్స్టెడ్ ఆఫ్ సినిమాలు దేవుడి యొక్క మాటలు మనం డైలీ చెప్తూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మాకు కూడా చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ వాళ్ళు ఇంట్లో టీవీ ఉండేది కాదు. డాడీ కూడా మేము 10th వచ్చినప్పుడు డాడీ ఒక స్మార్ట్ ఫోన్ తీసుకున్నారు అంతే. మమ్మీ అయితే ఎప్పుడు టీవీ చూడనిచ్చేది కాదు. పడుకున్నప్పుడు డైలీ ఏదో ఒక ఏసఐ కథలు చెప్పేది. ఒక DVD ప్లేయర్ ఉన్నది, దాంట్లో ఏసఐ క్యాసెట్స్ ఉంటే అవి వేసుకొని చూసేవాళ్ళం. దాన్ని బట్టి ఏంటంటే మాకు ఒక అవగాహన అనేది వచ్చింది. ఎలా బ్రతికినా సరే ఒక న్యాయంగా బ్రతకాలని చెప్పి ఒక అవగాహన వచ్చింది. ఎదుటి వ్యక్తిని హింసించకుండా ట్రూగా హానెస్ట్గా బ్రతికే అవగాహన అనేది వచ్చింది. ట్రూ లవ్ అనేది నువ్వు లోకంలో ఎంత ఎత్తుకినా సరే నువ్వు తిరిగి రావాల్సింది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి. నేను చెప్పాను కదా స్టార్టింగ్ రిలేషన్షిప్స్లో కూడా ఆ లవ్ కావాలన్నా సరే నీకు ఈ లవ్వే ఫస్ట్ రావాలి. ఇదే ఫస్ట్ ప్రయారిటీ. ఈ లవ్ లేని రిలేషన్షిప్స్, గాడ్స్ లవ్ లేని రిలేషన్షిప్, గాడ్స్ బ్లెస్సింగ్ లేని రిలేషన్షిప్స్ అనేవి ఇప్పటికీ ఉండవు. నేను చెప్పాల్సింది ఏంటంటే దేవుడు నీకు ఎంతైతే ప్రేమ చూపించాడో నువ్వు ఆ ప్రేమను ఆసరాగా తీసుకోవద్దు. ఆ ప్రేమను నువ్వు ఇంకా దేవుడికి అధికంగా నువ్వు రిటర్న్ చేయాలి. అది నీ వల్ల ఎంత సాధ్యమైతే అంత చెయ్యాలి నువ్వు. నెక్స్ట్ వచ్చేసేమించి కొంతమంది ఇందాక చెప్పాను కదా, వాళ్ళని ఎంత కరెక్ట్ చేసినా సరే వాళ్ళు కరెక్ట్ అవ్వరు. ఎందుకంటే నేను ఇంకొక బైబిల్ ఎందుకు చదువుతాం మనం? బైబిల్ నుంచి మనం ఏంటి నేర్చుకుంటాం? బైబిల్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక లా అని చెప్పి లా బుక్ లాంటిది. మనకి న్యాయాలు అన్నీ నేర్పిస్తుంది బైబిల్ అనేది. చాలామంది ఏంటనుకుంటారంటే బైబిల్ పట్టించుకున్నాను, బైబిల్లో దేవుడు ఉన్నాడు అని చెప్పి అనుకుంటారు. క్రిస్టియానిటీలోకి లేని వాళ్ళు కూడా చాలామంది ఏంటనుకుంటారంటే కొంతమంది ఎగ్జామ్స్కి వెళ్ళే టైంలో బైబిల్ పట్టుకొని వెళ్ళిపోవడం, మెడలో జపమాలు అలాంటివి వేసుకొని వెళ్ళిపోవడం, దేవుడు నాతో ఉంటారు అని చెప్పి అనుకోవడం, అలాంటివన్నీ అవుతూ ఉంటాయి మాట. ఇలాంటివన్నీ ఎందుకు అవుతాయి అంటే దేవుడు అంటే మనకు కరెక్ట్ అండర్స్టాండింగ్ లేనప్పుడే అవుతాయి. దేవుడు అనే వ్యక్తి ఎప్పుడు ఒక చోట ఉండడు, అన్ని చోట్ల ఉంటాడు. గాడ్ అందరి హృదయాల్లో ఉంటాడు, అందరిలోని ఉంటాడు. మనలో ఉండాలి దేవుడు. బైబిల్ అనేది జస్ట్ హోలీ బుక్. దాంతోపాటు ఒక మానవుడిగా నువ్వు ఎలా బ్రతకాలి, నీ వే ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పి ఉంటుందన్నమాట బైబిల్లో. ఇంకొక ఫేమస్ వర్డ్ అనేది ఉంది, కరెక్ట్ ఏ వైజ్ మ్యాన్ హీ విల్ కరెక్ట్ హిమ్సెల్ఫ్, కరెక్ట్ ఏ ఫూల్ హీ బ్లేమ్స్ యూ అని ఉంటుంది ఫర్ కరెక్టింగ్ హిమ్. దీన్ని బట్టి ఏంటంటే ఒక తెలివైన వ్యక్తిని నువ్వు కరెక్ట్ చేయి, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పు.
తనేటి నాలో ఈ పాపం ఉంది కదా అని చెప్పి తగ్గించుకునే స్వభావంతో తగ్గించుకొని తన పాపాన్ని తన దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోసం అనేది తను ప్రార్థిస్తాడు. సెకండ్ టైం అలాంటి మిస్టేక్ రాకుండా ఉండడానికి తెలివైన వ్యక్తి అయితే అది దేవుడిలోనైనా అయ్యి ఉండొచ్చు, బయట మన వర్క్లోనైనా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పేపర్ ఉందన్నమాట, అందులో నువ్వు క్వశ్చన్స్ రాస్తావు, ఫస్ట్ అటెంప్ట్ చేస్తావు అన్నమాట, ఫెయిల్ అవుతావు. సెకండ్ టైం నువ్వు అప్పుడు ఫెయిల్ అవుతావు, అప్పుడు నువ్వు వెయిట్ చేస్తావు. సెకండ్ టైం నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకొని ఎగ్జామ్ని ఇంకా బాగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తావు అన్నమాట. అలాగే ఇది కూడా అంతే, నువ్వు ఎంతటి తప్పు చేసినా సరే నీ లైఫ్ కూడా అంతే. లైఫ్ అనేది దేవుడు పెట్టిన పరీక్ష పరలోకానికి వెళ్ళడానికి. ఈ పరీక్ష మనం ఫెయిల్ అయితే పరలోకానికి వెళ్ళాం. అందుకని చెప్పి నువ్వు చేసిన ఏ పాపాలైనా సరే ఎదుటి వ్యక్తి దైవజనుల ద్వారా మనల్ని గద్దిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువులు దైవజనుల ద్వారా మనల్ని గద్దిస్తూ ఉంటారన్నమాట. మన ఆ గద్దింపుకు లోబడుతూ ఉండాలి. మన ఈగోని పక్కన పెట్టి మనం ఆ గద్దింపుకు లోబడాలి. అలాగని చెప్పి నన్నే గద్దిస్తారా అని చెప్పి పాస్టర్ గారు మీద కోప్పడి చర్చికి రావడం మానేయడం అలాంటివి చాలామంది చేశారు. అలాంటివి చేయకూడదు. ఎందుకంటే దైవజనులు మనకి ఒక ఫాదర్ ఫిగర్ లాగా, మనందరికీ స్పిరిచువల్ ఫాదర్. సో మనందరం అతను చెప్పిన మాటలు వినాలి. వింటూ మందిరానికి వచ్చినప్పుడు కూడా అటెంటివ్గా ఉండాలి. ఇప్పుడు చూశారు కదా, 5 మెంబర్స్కి ఛాన్స్ ఇచ్చాను, వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. 30 సెకండ్స్లో సింపుల్గా, వాళ్ళకి ఎంత అర్థమవుతాయి కానీ అంత సింపుల్గా చెప్తారు. చెప్పండి. ఇంకా ఆ వాక్యంలోనే నువ్వు చెప్పిందే కరెక్ట్ అని ఎప్పుడు అయిపోదు. దేవుడు దైవజనులతో నీతో మాట్లాడతాడు, అప్పుడే నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకునే ఎబిలిటీ నీకు ఉండాలి. అంతేగాని దైవజనులు నన్ను ఇలాగన్నారు, నన్నే అన్నారు అని చెప్పి దైవజనుల మీద పగ పెట్టుకోవడం కాదు. అలా పగ పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు ఆశీర్వదింపబడలేవు. నెక్స్ట్ 1 minute. ఒక వర్స్ తీసనమాట, అది నోట్ అవుట్ చేసుకున్నాను. 1 minute. నువ్వు చేసే ప్రతి పనిలోని దేవుణ్ణి ముందు పెట్టు. దేవుడే నీకు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఇస్తారు. దేవుడు తప్ప నువ్వు బయటన ఎవరిని ఫస్ట్ పెట్టినా సరే నీకు వచ్చే సక్సెసెస్లో కూడా క్రెడిట్ అనేది నువ్వు ఫస్ట్ దేవుడికి ఇవ్వాలి, ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ నీ టీచర్ కన్నా. ఎందుకంటే నీకు లైఫ్ ఇచ్చింది ఎవరు? నీ ఎగ్జిస్టెన్స్ని క్రియేట్ చేసింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆయనకి అంత క్రెడిట్ అనేది వెళ్ళాలి. నీకు సక్సెస్ రావడానికి కూడా కారణం అతనే నీ తలరాతని కూడా రాసిపెట్టి ఉన్నారు. అది నువ్వు ఎలా జీవిస్తావు అనేది కూడా అతను నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకని చెప్పే యూ షుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్. ఇంకా దేవుడిని నువ్వు చేసే ప్రతి పనిలో ఫస్ట్ పెట్టాలి. ఎందుకంటే ఈ మాట బైబిల్ గ్రంథంలో కూడా రాసి ఉంది. మాథ్యూ మత్తాయి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారా? Seek ye first the kingdom of God and righteousness, and all these things shall be added unto you. ఓకే సార్. కింగ్ జేమ్స్ వర్షన్. కింగ్ జేమ్స్ వర్షన్. But seek first the kingdom of God and his righteousness, and all these things will be provided for you. ఈ వర్స్ ప్రకారం మీకు ఏంటి అర్థమైందంటే, నువ్వు ఎప్పుడైనా సరే దేవుడు రాజ్యాన్ని
ఈ లోకంలో మీకు చెప్పాను కదా, అన్నీ వ్యర్థమే. నీకు ఒకే ఒకటి, నువ్వు చనిపోయాక నువ్వేటి తీసుకొని వెళ్ళవు. నువ్వు ఈ లోకంలో ఎంత ఉన్నా సరే నీ నీ జీవితంలో దేవుడు లేకపోతే నువ్వు వెళ్ళాల్సింది నరకానికే. మీకు ధనవంతుడు ఇంకా పేదవాడిది స్టోరీ ఉంటుంది కదా బైబిల్లో, ఆ స్టోరీ తెలిసే ఉంటుంది మ్యాథ్స్. ఆ స్టోరీ ప్రకారం చేసుకున్నట్లయితే నువ్వు ఎంత పేదవాడివైనా సరే, నీ దగ్గర ఎంత డబ్బు ఏటి లేకపోయినా సరే, నీ జీవితాన్ని నువ్వు నిజాయితీగా బ్రతికి దేవుడి అందుకు అర్పించుకుంటే నీ జీవితం అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే చెప్పాను కదా, లైఫ్ అనేది దేవుడు మనకి ఇచ్చిన ఎగ్జామ్. అందులో పాస్ అవుతేనే మనం హెవెన్కి వెళ్ళగలం. నీ మెయిన్ గోల్ అనేది ఈ లోకంలోని నేను డబ్బు సంపాదించాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలని ఉండకూడదు. నేను పరలోకానికి వెళ్ళాలని చెప్పి ఉండాలి. అది జీవితం అంటే. అది లేకపోతే నీ లైఫ్లో ఇంకెప్పుడు నువ్వు హెవెన్కి అనేది వెళ్ళలేవు. కంప్లీట్ ఇంకా నరకానికే వెళ్తావు. దాంతోపాటు ఏంటంటే మెయిన్లీ రిలేషన్షిప్స్లో ఫైనల్ వర్డ్ చెప్దాం అనుకున్నాను, ఇందాక మర్చిపోయాను. నీ హస్బెండ్ కానీ నీ వైఫ్ని కానీ వాళ్ళు ఎలాగున్నారో దానికి నువ్వు యాక్సెప్ట్ చేయాలి. చాలామంది ఏంటంటే బయటను చూసి నా వైఫ్ కొన అలా డ్రెస్ చేస్తే బాగున్నాయి, నా హస్బెండ్ కొన అలాగా స్టైల్గా ఉంటే బాగున్నాయి, అలాగ అనుకోకూడదు. యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ ఎ షో కేస్. 10 మందికి చూపించే వ్యక్తి కాదు. అతన్ని నువ్వే చూడాలి, నీకే అయ్యి ఉండాలి. 10 మంది చూసుకునేలా ఉంటే అది రిలేషన్షిప్ కాదు. అది ఎలాగంటే నువ్వైతే వేరే వ్యక్తిని చూసి ఆ వ్యక్తి మీ హస్బెండ్ కింద ఉండాలి అని అనుకున్నావో అక్కడే నువ్వు రిలేషన్షిప్లో ఫెయిల్ అయినట్లు. నీ హస్బెండ్ అనేది నీ హస్బెండ్, నీ వైఫ్ అనేది నీ వైఫ్. వాళ్ళు ఒక సెపరేట్ పర్సన్, దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన జీవిత భాగస్వామి. రిలేషన్షిప్లో నెక్స్ట్ వచ్చేసి లస్ట్ కొని ఉండకూడదు, ఓన్లీ లవ్ అనేది ఉండాలి. మీకు అందరికీ మ్యాథ్స్ తెలుసు, ట్రూ లవ్ అనేది ఎప్పుడు తెలుసా మనకు బిగిన్ అవుతుంది అంటే స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయిపోయాక, పిల్లలు పుట్టాక అప్పుడు స్టార్ట్ అవుతుంది నిజమైన ప్రేమ అంటే. అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడే దేవుడు మనకి ఇంకా చాలా ఛాలెంజెస్ అనేది పెడుతూ ఉంటాడు. అవన్నీ మనం ఓవర్కమ్ చేయాలి. రిలేషన్షిప్లో ఎందుకు లస్ట్ ఉండకూడదంటే, లస్ట్ ఎప్పుడైతే వస్తుందో నువ్వు పరాయి స్త్రీని, పరాయి పురుషుడిని చూడాల్సి వస్తుంది. అది చూస్తే ఇంక నువ్వు రిలేషన్షిప్లో నువ్వు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే అవ్వదు, లాయల్గా ఉండలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అలాగ ఉండకూడదంటే నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకునే శక్తి నీకు ఉండాలి. ఆ శక్తి యేసుక్రీస్తు గారి ప్రభువారి వాక్యం ఇంకా ఆయన ఆత్మని నీకు కలిగించగలవు. నువ్వు డైలీ ఒక 1 verse అయినా చదువు, ఒక చిన్న అధ్యాయమైన చదువు. కాకపోతే అది నీకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వకుండా నువ్వు ఎంత వాక్యం చదివినా వేస్ట్. ఇప్పుడు నేను మీకు చెప్పాలంటే కొంతమందికి 5 మార్క్స్ ఆన్సర్ సింపుల్గా అర్థమవుతుందా, 10 మార్క్స్ ఆన్సర్ సింపుల్గా గుర్తుపెట్టుకోగలరా? చిన్న ఆన్సరే గుర్తుపెట్టుకోగలరు. అలాగని చెప్పి మన ఇంట్రెస్ట్ ఉంటేనే ఎంత పెద్దదైనా చదవగలం. అంటే 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి మనం ఆలోచించాలి. బైబిల్ అనేది ఇంట్రెస్ట్ పెట్టి చదవాలి. అలాగని చెప్పి నువ్వు బిజీగా ఉన్నావు అనుకో, డైలీ ఒక చిన్న వాక్యమైనా చదువు. కాకపోతే అది నీకు అర్థం అవ్వాలి. దాని గురించి రీసెర్చ్ చేయి, అలా ఆలోచిస్తూ ఉండు. అప్పుడు నీకు బైబిల్ అనేది, వాక్యం అనేది నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ లైఫ్లో నువ్వు ఎలాగ కరెక్ట్గా జీవించగలవు అనేది కూడా నీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అదే ఇంట్లో చదవమన్నారు, పేరెంట్స్ చదవమన్నారు అని చెప్పి ఇలా ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోయావనుకో, అక్కడ ఉన్నది నీకు అర్థమవ్వదు. నువ్వు ఏడు చదువుతున్నావు కూడా నీకు తెలీదు. మా ఫ్యామిలీకి ఒక పాస్టర్ గారు వస్తారన్నమాట, జనతన్ పాస్టర్ గారు. అతను ఎవ్రీ మంత్ ఒకసారి వస్తారు. అతను ఎవ్రీ మంత్ వచ్చినప్పుడు చెప్పేది, మాకు అడిగే క్వశ్చన్ ఒకటే, నువ్వు బైబిల్ చదువుతున్నావా అని చెప్పి. అతను ఎందుకు అలాగంటారంటే, చాలాసార్లు చెప్పారు, బైబిల్ ద్వారే యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో ఎలాగో మాట్లాడరు, బైబిల్ ద్వారే మాట్లాడతారు. నీకు మాట్లాడాలనుకుంటే ఎప్పుడైనా దేవుడితో ప్రేయర్ చేయి, బైబిల్ చదువు. దేవుడు నీకు అన్ని ఆన్సర్స్ అనేది దేవుడే ఇస్తాడు. నీ జీవితంలో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని సమస్యలు నువ్వు ఫేస్ చేస్తున్నా, దేవుడిని నువ్వు హత్తుకో, దేవుడు కూడా నేను హత్తుకుంటాడు. ఈ వాక్యం మీ అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన దైవజనులకి, దైవజనురాలకి చాలా థ్యాంక్స్. అలాగే మీరు అందరు కూడా మీ టైంని నాకు ఇచ్చిన